యాక్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్‌ని ఆదరించండి. మీరు ఎవరైనా సరే ఎక్స్‌నెస్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో గనుక ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటే, కింద రిఫరల్ లింక్ అనేటువంటిది ఇస్తున్నాను. ఆ మీద అభిమానంతో ఎవరైనా సరే దాని ద్వారా అకౌంట్ ఓపెన్ చేయాలంటే చేసుకోవచ్చనమాట. ఇక పాయింట్‌లోకి వెళ్తే, ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైనా సరే ట్రేడింగ్ చేసేటప్పుడు ఒక ప్లాన్ అనేటువంటిది ఉండాలా. మనం ప్లాన్‌ని ఎక్సీడ్ చేసామంటే మాత్రం మనం నష్టపోయే ప్రమాదం ఉంటుంది. సో, రూల్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. రూల్స్ మనం ఫాలో అవుతున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒక బుక్ మెయింటైన్ చేయండి. ఆ బుక్ ద్వారా మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని ఫాలో అవుతున్నామా లేదా అని చెప్పేసి చూసుకోండి. అప్పుడు మన ట్రేడింగ్ యొక్క స్టైల్ మారుతది. కొంత పర్ఫెక్షనెస్ అనేది ట్రేడింగ్‌లో వస్తది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్ ఇదే గదా! ఇప్పుడు యెస్టర్‌డే హై లోతో కాదు మెయిన్ క్లోజింగ్ ప్రైస్ ఇది. సో, ఈ క్లోజింగ్ ప్రైస్ డౌన్ ఉండి ఒక 5 మినిట్స్ క్యాండిల్ గాని, 15 మినిట్స్ క్యాండిల్ గాని గనక పెడితేనే మనకి డౌన్ సైడ్ ఉంటుంది. 15 మినిట్స్ క్యాండిల్‌ని చూసుకోవాలప్పుడు. అదే గనక దాని కిందకి రానంత వరకు ఎన్ని రెడ్ క్యాండిల్స్ పడ్డా కూడా అదంతా కూడా మనకి బుల్లిష్ సైడ్‌ని చూపిస్తా ఉంటది. సో, ఇక్కడ మీరేం చేస్తారు, ఒక హారిజాంటల్ లైన్‌ని గీసుకోండి. యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్. ఒక హారిజాంటల్ లైన్‌ని గీసుకుందాం. బ్లాక్ పెడదాం. సో, ఈ హారిజాంటల్ లైన్‌కి కింద 15 మినిట్స్ వచ్చినంత వరకు మనం బుల్లిష్ సైడ్ ఉండొచ్చు. అయితే ఇక్కడేమవుతుందంటే, మీకేమైంది మార్కెట్ అనేటువంటిది పైకెళ్తుంది. ఇదిగో ఇక్కడ మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాము. ఇక్కడ తీసుకొనేసి మంచి బుల్లిష్ క్యాండిల్ కదా! ఇక్కడ తీసుకొని, ఇక్కడ స్టాప్ లాస్ అనేటువంటిది పెట్టుతాం. అంటే ఎంట్రీ ఎక్కడున్నది? ఇది వచ్చేసి ఒక్క నిమిషం. ఇది వచ్చేసి ఎంట్రీ పాయింట్. వచ్చేసి ఇది వచ్చేసేది స్టాప్ లాస్. ఈ స్టాప్ లాస్‌ని మనం మెయింటైన్ చేసినంత వరకు ఈ క్యాండిల్ కిందే మెయింటైన్ చేసినప్పుడు వెనక్కి వచ్చేటప్పుడు మనం సహజంగా భయం కలిగిద్దనమాట. సో, దీన్ని చేసేంత వరకు మనం ఇది కావాలి. కానీ నేనేం చేశాను అనంటే, అంటే మనకి కొంచెం ఆహ్, ఇట్లానే ప్లాన్ ఉన్నప్పటికి గూడా ఈ గజిబిజిగా ఉండటం వల్ల అంటే ఇక్కడ ఎంట్రీ అనేటువంటిది తీసుకున్నాను. మరలా వెనక్కి రావటం, మళ్ళా పైకెళ్ళటం, మళ్ళా రివర్స్ అవుతుంటే సహజంగానే లైవ్ మార్కెట్‌లో కొంచెం పానిక్ ఉంటుంది. ఎందుకొచ్చింది బాధరా బాబు అని చెప్పేసేసి కొంచెం దీని పర్ఫెక్ట్ మెథడ్ పడేంత వరకు మనం ఎంటర్ కాకూడదని ఇక్కడ లాస్‌ని బుక్ చేయడం అనేటువంటిది జరిగింది. సో, అప్పుడేం చేశాను, మనకి కొంచెం కన్‌ఫ్యూజ్ అనేటువంటిది ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనంటే, మనకు సంబంధించినటువంటి ఒక ఇండికేటర్‌ని పెట్టుకోవాలి. సో, ఇండికేటర్‌ని సీపీఆర్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటా. సో, ఈ సీపీఆర్ మీరు చూడండి, డ్రాయింగ్స్ మొత్తం తీసేస్తాను. తీసేస్తే ఇంకొంచెం మీకు బాగా అర్థమవుతది. ఇది యెస్టర్‌డే మీకు బాగా కానొస్తుంది గదా! ఇది యెస్టర్‌డే హై అన్నమాట. ఈ యెస్టర్‌డే హైని ఒక క్యాండిల్ 5 మినిట్స్ క్యాండిల్ క్రాస్ అయితే, అంటే ఇదంతా ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనం బాగా గమనించండి. ఇక్కడ వచ్చేసరికి మనం ఎంట్రీని తీసుకున్నాం. ఇది బులిష్ అని తెలియజేస్తుంది. కానీ వెనక్కి ముందుకు వచ్చేదలికి కొంత పానిక్ గురయ్యి మనం స్క్వేర్ ఆఫ్ అయిపోయాం లాస్ తోటి. సో, ఇది బులిష్ అని చూపిస్తుంది ఫస్ట్ పాయింటు. తర్వాత ఒక యెస్టర్‌డే హైని ఒక 5 మినిట్స్ క్యాండిల్ అనేది క్రాస్ అయింది కాబట్టి, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ అని పెట్టుకుంటే, స్టాప్ లాస్ అనేటువంటిది తక్కువ ఉంటుంది. టార్గెట్ 1:2 రేషియోలో మనకొచ్చేస్తదన్నమాట. మీరు చూడండి. ఇక్కడ 1:2 రేషియోలో ఈజీగా 1:3 రేషియోలోనే వచ్చేసినట్టుంది. ఇక్కడ గనక ఇచ్చేస్తే. ఇది అన్ని పాయింట్లు ఉంది దాదాపుగా. ఈ సైజ్ వచ్చేసి హై ఎండ్‌లో అంటే 19 పాయింట్స్ ఉంది. 20 పాయింట్స్ ఏసుకోండి. ఇక్కడ నుంచి 40 పాయింట్లంటే 627. 627 ఇక్కడికొచ్చేసింది. సో, 627. సో, టార్గెట్ అనేటువంటిది రీచ్ అయిపోయాం. సో, ఇట్లా మనం ఈజీగా ట్రేడింగ్ అనేటువంటిది ప్లానింగ్ చేసుకోవాలన్నమాట. కొంచెం లైవ్‌లో వచ్చేసరికి మనకి కన్‌ఫ్యూజ్ అనేటువంటిది ఉంటది. ట్రేడింగ్ అంటేనే చార్ట్‌ని దూరంగా పెట్టుకొని చూడాలి. మనం దగ్గరగా ఉండి లైవ్‌లో గనక ఇచ్చేస్తే ఖచ్చితంగా ఒక మైండ్ అనేటువంటిది ఒక రకమైనటువంటి కన్‌ఫ్యూజ్ మోడ్‌లో ఉంటది. కాబట్టి పక్కాగా ముందుగానే ఒక ప్లాన్ అనేటువంటిది ఉంటే మనం స్టాక్ మార్కెట్ జర్నీలో భేకరంగా సక్సెస్ ఏం కాము గానీ, ఒక మాదిరిగా సక్సెస్ కావటానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. సో, ఆ తర్వాత ఏమైంది, ఆ లెవెల్స్‌కెళ్ళిన తర్వాత అక్కడక్కడ ఇంక మళ్ళా కన్సాలిడేషన్స్ అవుతా కూర్చుందనమాట. సో, ఈ విధంగా ట్రేడింగ్ ప్లాన్ గనక చేసుకుంటే మనం సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.